ఈరోజు కొంతమంది రాజకీయం కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా రాజకీయం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాజకీయం కొత్తగా వచ్చి కొత్త మూసులో మేమే ఇంకా శాశ్వతంగా అధికారంలో ఉంటాం, మేమే రాజకీయం ఏలబోతున్నాం ఈ రాష్ట్రాన్ని జిల్లాని అనుకునే భ్రమల్లో ఉంటున్నారు. రాజకీయం అనేది ఎవరి చేతిలో ఉండదు, ఎవరి అబ్బా సొత్తు ఉండదు. ఒకరోజు మీరు ఉంటారు, మేమున్నాం, ఈరోజు మీరు వచ్చారు, రేపు మేము వస్తాం. అంతేగాని ఈరోజు మీరు పెట్టిన కేసులో రేపు మాకు చేత కాదనుకుంటున్నారేమో. తప్పకుండా ఒకటే చెప్తున్నాం, మూల్యం చెల్లిస్తారు. ఈరోజు మీకు ఇచ్చిన ప్రజల పరిపాలన చేయమని దాన్ని పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారో పొద్దున్న లేస్తే అంటే ఎవడి మీద కేసు కట్టాలి, ఎవరిని భయపెట్టాలి, ఎవరిని తీసుకురావాలి, ఒకరిని తీసుకురావటం, దొంగ రాయించడం, వాళ్ళ మీద ఒక భయాన్ని నోటీసులు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడిపోయి రారనుకుంటున్నారేమో. మాకేమీ పోరాటాలు కొత్త కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పుట్టినరోజు నుంచి ఈరోజు దాదాపు 15-16 సంవత్సరాలు తీసుకుంటే దాదాపు ఇప్పటికే 10 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసిన వాళ్ళమే, ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొట్లాడిన వాళ్ళమే, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినా ఇంత అండగా ఉండే వాళ్ళమే. రేపు కూడా మీరు కేసులు పెడతారనో భయపడే వాళ్ళు ఎవరు లేరు. కార్యకర్తలకి నాయకులందరికీ ఒకటే చెప్తున్నాను, నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులకి కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. ఉదయగిరిలో ఉన్న సీతారాంపురం దగ్గర నుంచి తడ దగ్గర ఉన్న సూలూరుపేటలో ఉన్న తడ కానీ, వెంకటగిరి కానీ, ఇటు పక్క తెట్టు కానీ, ప్రతి ఒక్క ఊర్ల నుంచి ఏదైతే మారుమూల జిల్లాలో ఉన్న సరిహద్దుల్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఒకటి అడుగుతా ఉన్నాం, తరలి రండి అన్న, ఒక అడుగు ముందుకు మీరు వేయండి. తప్పకుండా రేపు జగనన్నకి మన అందరం కూడా నెల్లూరు జిల్లా సత్తా ఏందో చాటాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరిని కదిలి రండి. ఎంతమంది ఎన్ని పోలీసులను పెట్టి మీరు వేల మందిని పెట్టి ఆపుతారో అది కూడా చూస్తాం. పోలీసులను పనిని వదిలేసి రోడ్లో పడిగాపులు కాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆపే పనిగా ఈరోజు పెట్టుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన టైం కూడా వచ్చింది. కాబట్టి అందరినీ అడుగుతా ఉన్నా, రండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ధైర్యంగా మీరు అందరూ రండి. ఈరోజు మేము అనుకుంటుంది ఒకటే, మేము జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే ఏదో సాధారణంగా ఈ 2-3 ఏదో 3,000 మందితో 4,000 మందితో 5,000 మందితోనో సాధారణంగా వచ్చి ఆయన పలంగా అనుకున్నాం. కానీ ఈరోజు మీరు చేస్తున్న కట్టడి దానికన్నా రెట్టింపుగా వస్తారు కూడా జనాలు. ఈరోజు మేమేదో సింపుల్గా జగన్ అన్నని జైల్లో పరామర్శించి ఈరోజు చేయాలనుకుంటే మీరేదో కట్టడి చేయాలనుకుంటున్నారు. రేపు జిల్లా అంతా కూడా ఏ విధంగా తరలి రావాలని వస్తారని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. మీ కేసులకు చూసి భయపడు, లేకపోతే ఇంకో దేనికో భయపడు ఎవరు సిద్ధంగా లేరు. అలాగే పోలీస్ యంత్రాంగానికి కూడా మేము ఒకటే చెప్తాం. ఈరోజు బాగానే ఉంది, మీరు రాసిస్తున్నారు. కొంతమంది మేము రిటైర్ అయిపోతాం, మాకు ఇష్టం వచ్చినట్టు ఈరోజు 1 ఇయర్లో రిటైర్ అయిపోతాం, 2 ఇయర్స్లో రిటైర్ అయిపోతాం. కాబట్టి ఎవడో ఒకరిని ఎత్తుకొస్తాం, వారి చేత కన్ఫెషన్ రైజ్ చేస్తాం, మేము వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో. ఏముండదబ్బా, మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీరు సామాన్య పౌరులే. ఇదే కేసులు పోలీసులకు కూడా పెడతారు. ఈరోజు మీరు చూపించారు కదా, ఐజీ ర్యాంక్ వాళ్ళనే మీ మీద కేసులు పెట్టినప్పుడు ఇదేం కాదు, అందరూ కూడా మళ్ళీ వస్తారు. కాబట్టి మీరు ఇచ్చిందే మళ్ళీ వెనక్కి వస్తుంది. మీరు ఎంత గట్టిగా ఇస్తే అంత రెట్టింపు వస్తుంది. రాజులు చాలా మహా చక్రవర్తులు అనుకున్న వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు. రాజకీయాలలో ప్రజలు శాశ్వతం, ప్రజలు నిర్ణయిస్తారు. ఈరోజు మీరు చేస్తున్న అరాచకాలు, మీరు చేసిన అక్రమాలు తప్పకుండా మూల్యం చెల్లిస్తారు కూడా అందరూ చెప్తా ఉన్నారు. కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమానికి మీరు కేసులు పెడతారో ఇంకేమేమి పెడతారో మీరు పెట్టుకోండి. ఇది ప్రజల హక్కు. ఒక నాయకుడు వస్తుంటే ఆ నాయకుడికి మద్దతు తెలిపే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంది, ప్రతి ఒక్క కార్యకర్తకు ఉంది. ఈ హక్కుని తాళా రాసే హక్కు పోలీసులకు కూడా లేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అరాచక శక్తే? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు ఒక దగ్గరికి వస్తా ఉంటే కార్యకర్తల్ని నాయకుల్ని పోవద్దు అని చెప్పేదానికి ఎస్ మీరు జైలు వరకు కావాలి అంటే జైలు ప్రొటెక్షన్ కావాలి అంటే 20 మందినో 30 మందిని అలౌ చేశారంటే బాగానే ఉంది. కానీ రోడ్లో ఎవరు రాకూడదు, జగన్మోహన్ రెడ్డిని చూసేదానికి ఎవరు రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించేదానికి రాకూడదు అని చెప్పే రైట్ ఎవరికి ఉందని అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఏ పౌరుడైనా సరే రోడ్డుకు రావచ్చు, అది రాకూడదు అని చెప్పి నోటీస్ ఇచ్చే హక్కు మీకేముంది? మీకు రైట్ ఏముందని అడుగుతా ఉన్నా. కాబట్టి మీరు 100 కాదు 1000 కేసులు పెట్టుకోండి. రేపు అందరికీ ఒకటే పిలుపునిస్తా ఉన్నాం. అన్నా, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని తరలి రండి. కేసులు పెడతారా? మీ అందరికన్నా ముందు కేసులు పెట్టుకునేదానికి నాయకులుగా మేము సిద్ధంగా ఉన్నాం. జగన్ అన్నని మన పార్టీని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఇంతకన్నా రేపు మీరు ఇళ్లలోంచి కూడా రావాలంటే కూడా రేపు ఆపే ఈరోజు హెలిప్యాడ్లు ఎవరు ఏమీరు ఏమన్నంటే ఒక దొంగ కేసులు పెట్టి నేను లోపల బిగించాలి. ఎవరైతే గొంతెత్తుతారో వాళ్ళు మాట్లాడేది. ఏం బిగిస్తే ఏముంది? 4 రోజులు పెడతారా, 6 నెలలు పెడతారా? అంతకనే ఏం బెటర్గా సంపేరుగా దానికి కూడా తెగబడే పరిస్థితికి వచ్చేసారు ఇల్లు. ఎందుకంటే మనం చూసాం ఇళ్ళ మీద దాడి చేసి వచ్చేస్తే ప్రసన్నాన్ని చంపేయాలనుకున్నారు. ఆ స్థాయిలో నెల్లూరు జిల్లాలో దిగజారు చేసుకున్నారు రాజకీయాలు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ దిగజారుస్తున్న రాజకీయాలు. మీకు భయం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి వస్తుంటే మీరే అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు 11 ఎమ్మెల్యేలు వచ్చారు అని హేళన చేస్తున్నారు కదా, కిండలుగా మాట్లాడుతున్నారు కదా. ఏం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ప్రజలను ఆపే హక్కే ఉంది, రాని. ఏ మా బలం ఏందో ఎందుకు భయమా? ఇది పోసుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి రోడ్డు ఎక్కితే వేలాది మంది వస్తారా, ఎంతమంది వస్తారా? పసిగట్టలేని పిల్ల భయమా? ఎందుకు భయపడుతున్నారు? అసలు ఎందుకు నోటీస్ ఇస్తున్నారు? వస్తాడు, చూస్తాడు, పరామర్శించి పోతాడు. మీకు భయం ఎందుకు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి వస్తే ఆదరణ చూసి భయపడుతున్నారా? దేనికి భయపడుతున్నారు? అంటే మీలో పాలన సరిగ్గా లేదు. మీరు కక్ష సాధింపులోనే ఉన్నారు. ప్రజల సంక్షేమం మర్చిపోయారు, పాలన మర్చిపోయారు. ఆఖరికి ఒక సినిమా తీస్తే ఆ సినిమాని పబ్లిసిటీ చేసుకున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక వ్యాపారం చేస్తుంటే ఆయన ఆ వ్యాపారాన్ని సమర్థించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ పరిస్థితులు పాలన వదిలేశారు, సినిమాలు ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్నారు. వ్యాపారం వేరే, వ్యక్తిగతం వేరే, రాజకీయం వేరే. అట్లాంటి జగన్మోహన్ వస్తుంటే ఆపాల, ఎవరు రాకూడదు. ఎక్కడైనా ఉందే 46 మండలాలు ఉంటే 46 మండలాలకు సంబంధించి ఎస్ఐలు ప్రెస్ మీట్లు పెట్టటమా? 2000 మంది పైగా నోటీసులు ఇవ్వటమా? ఈ జిల్లా చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగిందే? ఒక మాజీ ముఖ్యమంత్రి జిల్లా అధ్యక్షుడు వస్తా ఉంటే ఎవడో భయపరం. ఈరోజు అనిల్ మాట్లాడాడు కాబట్టి శుక్రవారం అనిల్ని ఎత్తుతాం, శనివారం ఎత్తుతాం అని రెడీ. కొన్ని సిద్ధంగా ఉన్నాం స్వామి, ఎత్తండి. ఎప్పుడు ఎత్తుతారు? ఎత్తండి. ఏమవుద్ది? 30, 60, 90 లేకపోతే 120? ఏముంది? నేను ఎన్నోసార్లు చెప్పా. చంద్రబాబు నాయుడు కూడా పోయాడుగా జైలుకి. నాకేం మొహంటే ఉంది? చంద్రబాబు నాయుడు కూడా 60 రోజులు ఉన్నాడు, నేను పోతా 60 రోజులు. కేజ్రీవాల్ ఉన్నాడు, పోతే పోతా. అమిత్ షా ఉన్నాడు, జయలలిత గారు ఉన్నారు. రేపు ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఈ జిల్లాలో చాలామంది పోతారు. అటెంప్టివ్ మర్డర్ కేసులు చేస్తున్నారు కదా, ఆడ మగ అని తేడా లేకుండా వాళ్ళు కూడా పోతారు. అంతే, ఏముండదు. మీరు ఇచ్చిందే తిరిగి వస్తుంది. అంటే ఎవరు భయపడం. కార్యకర్తలందరికీ ఒకటే పిలిపిస్తా ఉన్నా, అందరం కూడా నడుము బిగించండి, కదిలి రండి, గడప దాటండి, జగనన్నకి రేపు మద్దతు తెలియజేయండి అని మాత్రం తెలియజేస్తాం.